హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి 1 మంత్ బ్యాక్ అనుకుంటానండి మేబీ. ఇంకా వీడియోస్ పెట్టడం కాస్తగా లేట్ అవుతుందండి, పిల్లలకి హాలిడేస్ కదా. వీడియో ఏమంటారు షూట్ చేయగలుగుతున్నాను, కానీ ఎడిటింగ్ చేయడం చాలా లేట్ అయిపోతుందండి. పిల్లలు అరుస్తున్నారు, ఇంకా వాయిస్ వదలడానికి చాలా కష్టం అవుతుంది. అందుకోసమే కొంచెం టైం దొరికినప్పుడల్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ అయితే వీడియోస్ పెడుతున్నానండి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుందండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఇంకా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇది ఎప్పటి బ్లాగ్ అంటే, పిల్లలకు యాన్యువల్ ఎగ్జామ్స్ అయ్యాయి కదండి. యాన్యువల్ ఎగ్జామ్స్ కాకముందుకు 1 వీక్ బ్యాక్ దండి ఈ వీడియో. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, యాదగిరిగుట్టలో మాకు ఒక ఫంక్షన్ అయితే వచ్చిందండి, రిసెప్షను. ఇంకా పెళ్ళికైతే వెళ్ళలేకపోయాను. సారీ అండి, ఇది యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయాకనండి, మర్చిపోయాను. యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయాక లాస్ట్ డే రోజైతే ఇంకా యాదగిరిగుట్టకైతే బయలుదేరామండి. చెప్పాను కదా, ఒక చిన్న ఫంక్షన్ అయితే, చిన్నది కాదులేండి, రిసెప్షన్ అండి. పెళ్ళికైతే వెళ్ళలేకపోయాము. ఇంకా పిల్లలకైతే యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే రన్ అవుతున్నాయి అనేసి అయితే పెళ్ళికైతే వెళ్ళలేదు. ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళాము. ఇంకా పిల్లలకైతే అదే రోజు లాస్ట్ హిందీ ఎగ్జామ్ అయితే ఉండేనండి. ఇంకా ఎగ్జామ్ అయిపోగానే ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి లగేజ్ అంతా సర్దుకొని యాదగిరిగుట్టకైతే బయలుదేరామండి. ఇంకా ఆ రోజు నైట్ రిసెప్షన్ ఉండేనండి. ఇంకా త్వరగా యాదగిరిగుట్టకు చేరుకొని అక్కడ ఒక రూమ్ అయితే ఒక 3 అవర్స్, ఒక 4 అవర్స్కి ఏమో రెంట్కి తీసుకున్నామండి. ఇంకా రెంట్కి తీసుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి ఫంక్షన్ అయితే అటెండ్ అయ్యామండి. ఇంకా అటెండ్ అయ్యాక మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ లగేజ్ అంతా సర్దుకొని మళ్ళీ వెంటనే వరంగల్కి అయితే బయలుదేరిపోయాము. ఇంకా అదంతా వీడియో అయితే ఏం తీయలేదండి. స్టార్టింగ్ కొంచెం బయలుదేరే ముందైతే చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ యాదగిరిగుట్టలో అయితే ఏం ఉండలేదండి. ఇంకా వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకొని శారీ కట్టుకొని వెళ్తాం కదండి, ఇంకా శారీ ఇప్పి డ్రెస్ మార్చుకొని ఇంకా వెంటనే వరంగల్కి అయితే బయలుదేరిపోయాము. ఇంకా వరంగల్కి రీచ్ కాగానే ఒక రూమ్ అయితే తీసుకున్నామండి. వరంగల్కి రీచ్ అయిన తర్వాత టైం వచ్చేసి 1 అయిపోయిందండి. 1:30 అలా అయిందండి టైం వచ్చేసి. ఇంకా అప్పుడైతే చాలా వెతికామండి రూమ్ల కోసం అయితే. ఇంకా నైట్ అయిపోయింది కదా, చాలామంది అయితే రిప్లై అయితే ఇవ్వలేరు. ఇంకా ఫైనల్గా ఒక రూమ్ అయితే దొరికిందండి. అక్కడ పడుకొని ఇంకా మార్నింగే 6:30కి అలా అందరం రెడీ అయిపోయి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. ఏడికి అనేది చెప్పలేదు కదా, వరంగల్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉంది కదండి, అక్కడికైతే బయలుదేరుతున్నాము. మార్నింగే లేచామండి, ఎందుకంటే వరంగల్ 1000 స్తంభాల గుడికి వెళ్ళాలి, భద్రకాళి టెంపుల్కి వెళ్ళాలి, మళ్ళా రామప్ప, మళ్ళీ ఇలా చిన్న చిన్న అక్కడక్కడ సరౌండింగ్స్లో చాలా అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇంకా ఎవరెవరు వెళ్ళామో చెప్పలేదు కదా, మా ఫ్యామిలీ, మా పెద్దక్క ఫ్యామిలీ అండి. మధ్యలో 2 సిస్టర్స్ అయితే రాలేకపోయారు, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇంకా మా పెద్దక్క ఫ్యామిలీ, ఇంకా మా ఫ్యామిలీ అండి. మార్నింగే లేచి త్వరగా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయామండి 1000 స్తంభాల గుడికి అయితే. అప్పుడే టైము వచ్చేసి ఎంత అవుతుంది, అరౌండ్ 8 అలా అవుతుంది అనుకుంటానండి మేబీ. చూస్తున్నారు కదా, ఈ ఎండ అయితే విపరీతంగా కొడుతుందండి అసలుకి. ఈ పిక్స్ వచ్చేసి నైట్ మేము ఒక రిసెప్షన్కి అయితే అటెండ్ అయ్యామని చెప్పాను కదా, అక్కడికి తిరిగి వచ్చిన తర్వాత రూమ్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి, గుర్తుంటుంది కదా. ఇంకా నేనైతే సింపుల్గా ఒక వర్క్ శారీ అయితే కట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా 1000 స్తంభాల గుడికి అయితే రీచ్ అయిపోయామండి.
యాక్చువల్గా నాకు కార్ అస్సలు పడదండి. ఇంకా ఎండ ఉండడంతో చాలా విపరీతమైన హెడేక్ అయితే వచ్చింది. గుడికైతే రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఎండ విపరీతంగా ఉందండి. అనుకోకుండా అక్కడ రిసెప్షన్ ఇలా ఫంక్షన్ రావడంతో ఫంక్షన్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా పిల్లలకు ఎగ్జామ్స్ అయిన వెంటనే ఒక చిన్న ట్రిప్ లెక్క అయితే వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదండి. చదివి 10 డేస్ నుంచి చాలా ఇలా ఏమంటారు టైర్డ్ అయిపోయారు. ఇలా చిన్న వెకేషన్ లెక్క ఉంటుంది కదా అనేసి అయితే ఇంకా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. ఎంతమంది వెళ్ళారు వేస్తంభాల గుడి కింద కమెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నాను. వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా, అసలు మర్చిపోకండి. టైం దొరికినప్పుడల్లా నేను ఎడిట్ చేసి అయితే పెడుతూ ఉన్నాను. దీనికంటే ముందు నేను ఉగాది వ్లాగ్ పెట్టాను కదా, ఫస్ట్ ఈ ట్రిప్కి వెళ్ళిన తర్వాతనే ఉగాది పండుగ వచ్చిందండి. కాకపోతే ఇంకా ఆ ఫ్లో మిస్ అవుతుంది కదా, ఫెస్టివల్ టైంలో పెడితేనే మన వ్లాగ్స్ ఏదైనా కొంచెం రీచ్ ఉంటుంది కదా అనేసి అయితే పెట్టాను. ఇది పక్కన పెట్టేసి ఫెస్టివల్ వ్లాగ్ అయితే పెట్టానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. దీనికంటే ముందు వ్లాగ్ అయితే ఉగాది వ్లాగ్ అయితే పెట్టాను. ఇంకా ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నామండి. 1000 స్తంభాల గుడి. ఇది వచ్చేసి నేను థర్డ్ టైం అనుకుంటానండి వెళ్ళడము. ఇంకా అక్కడ వచ్చేసి అభిషేకం దానికి కూడా ఏమంటారు టికెట్ తీసుకున్నాము. ఇంకా మా ఫ్యామిలీ అంతా అని చెప్పారండి టికెట్ ఇచ్చిన అతను. ఇంకా లోపలికి గర్భగుడికి వెళ్ళి అక్కడ ఏమంటారండి కొంచెం ముందుకు వెళ్ళగానే పిల్లలకైతే అలౌ చేయలేదండి నిత్యని. ఇంకా నేను కార్తీక్ మా వారే వెళ్ళామండి లోపలికి. ఇంకా నిత్య కొంచెం అంటే పెద్దగా అయిందనేసి అయితే చెప్తే ముందే టికెట్ తీసుకునే వాళ్ళమండి. ఇంకా అతను టికెట్ ఇచ్చి అతను అయితే ఇంకా 4 మెంబర్స్ వెళ్ళొచ్చా అంటే ఓకేనండి, మీ పిల్లలతో పాటు వెళ్ళొచ్చు ఫ్యామిలీ అన్నారు. ఇంకా ఏంటో అండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యనైతే లోపలికి పంపించలేదు. నేను కార్తీక్ మా వారే వెళ్ళాము. ఇంకా కొంచెం నిత్య కొంచెం డిసప్పాయింట్ అయిందండి. ఇంకా అలా అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదండి, 1000 స్తంభాల గుడి పక్కన. ఇంకా అవన్నీ అయితే చూసుకుంటూ మెల్లగా ఏమంటారండి నెమ్మదిగా అయితే వస్తున్నాము. ఎండ చూస్తున్నారు కదా, విపరీతంగా ఉందండి. అసలు కూర్చోడానికి కూడా ఎక్కడ ఉండదు కదా మనకు ఆప్షన్. ఎండాకాలంలో పిల్లలకు హాలిడేస్ ఉంటే చాలా ట్రిప్పులు వేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఎండతోటైతే ఎక్కడికి వెళ్ళాలనిపించదండి. ఇంకా మెయిన్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వెళ్ళడం చాలా చాలా కష్టము ఎండతోటైతే. నార్మల్ డేస్లో అంటే చలికాలంలో కొంచెం ఒక 2-3 డేస్ హాలిడే తీసుకొని వెళ్ళొచ్చు, కానీ ఎండాకాలంలో అస్సలు వెళ్ళలేమండి. అదండి. ఇంకా ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నాము. ఎండలో వచ్చాము కదా, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదండి. ఎందుకంటే ప్లాన్ అన్నీ వేసుకున్నాం కదా, ఎక్కడ టైం దొరకదో అనేసి అయితే ఇంకా గబగబా మార్నింగే 6 o'clock వరకు అందరం రెడీ అయిపోయి బయలుదేరిపోయామండి. బ్రేక్ఫాస్ట్ ఇంకా ఏం చేయలేదు. ఇంకా నైట్ కూడా నిద్ర లేదేమో, నాకైతే విపరీతంగా హెడేక్ అయితే వచ్చింది. కొంచెం ముఖం కూడా ఉబ్బినట్టు అనిపిస్తుందండి నైట్ నిద్ర లేకపోయేసరికి. చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎంతమంది వేస్తాం గుడికి మళ్ళా మేము ఇప్పుడు చూపిస్తానండి వ్లాగ్స్లో ఎక్కడికెక్కడికి వెళ్ళాము. మీరు కూడా వెళ్ళారో లేదో కింద కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోని చూడట్లేదండి, వీడియోస్ని ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. వీడియో చూసిన వెంటనే అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, మళ్ళీ షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ కామెంట్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసమే పదే అడుగుతున్నాను. ఇంకా 1000 స్తంభాల గుడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకా లోపలైతే మనకు వీడియో తీయడానికి ఆప్షన్ అయితే ఉండదు కదా, అందుకోసమే ఇంకా బయటికి వచ్చిన తర్వాత అయితే వీడియో కంటిన్యూషన్ అయితే చేశాను.
వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. భద్రకాళి టెంపుల్లో అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చూస్తూ ఉంటే కూడా చాలా బాగా అనిపిస్తుందండి. అంటే పెద్ద బొట్టు పెట్టుకొని అమ్మవారు ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. భద్రకాళి టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ కదా. ఇంకా ఆ గుడికి మళ్ళా ఎక్కడికి వెళ్ళాము, రామప్పకి అయితే బయలుదేరామండి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రామప్పకి మేము రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి. టైం వచ్చేసి ఇంకా పిల్లలైతే స్టార్ట్ చేశారు ఆకలి ఆకలి అనేసి. అయితే ఇక్కడ ఈ రామప్ప గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ లంచ్ అయితే చేయాలనేసి అయితే అనుకున్నామండి. ఇక్కడ రామప్పలో కూడా మనకు నడవడానికి చాలా కష్టంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుందండి. వరంగల్, భద్రకాళి టెంపుల్ ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత రామప్పకి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుందండి. లాస్ట్ టైం కూడా మాకు సేమ్ టైం అయిందండి. ఇంకా అసలు ఇక్కడ నడవడానికి చాలా కష్టం అండి. ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడ ట్యాప్లో మంచిగా చల్లని నీళ్ళు వస్తాయండి. ఉన్నంతసేపు మంచిగా ఫేస్ వాష్ చేసుకుంటూనే ఉన్నామండి, నేను మా పెద్దక్క. అంత ఎండ అయితే కొడుతుందండి. ఇంకా ఇక్కడ ఉన్నంతసేపు ముఖాలు కడుతూనే ఉన్నామండి. ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా కాసేపు మాత్రమే ఉన్నదండి. ఇంకా ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఇంకా మధ్యాహ్నం కదా, కాసేపు అయితే కూర్చుందాం అనేసి అయితే అందరము రిలాక్స్ అవుతున్నాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇలా జంప్ చేసి మీద కూర్చుందాం అనేసరికి మా వారైతే వీడియో తీస్తున్నారండి. ఎలా జంప్ చేస్తావో నేను కూడా వీడియో తీస్తాననేసి అయితే మా వారు అక్కడే నిలబడ్డారండి. ఇంకా నేను వీడియో ఆఫ్ చేసి ఇలా జంప్ చేసి అయితే మీద కూర్చున్నాను. చాలా హైట్గా ఉంటాయండి. ఇక్కడ గైడ్ చేసేందుకు కూడా ఒక పర్సన్ అయితే ఉన్నారండి. ఇంకా అతనైతే ప్రతి ఒక్క కార్నర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మేమైతే వినే ఓపిక లేకుండేనండి. కాకపోతే కొంచెం అయితే నాలెడ్జ్ ఉంది రామప్ప టెంపుల్ గురించి. ఎందుకంటే ఇంట్లో అప్పుడప్పుడు మా వారు యూట్యూబ్లో పెడుతూ ఉంటారండి యాత్రల గురించి, దాని ప్రత్యేకత గురించి. అందుకోసమే ఇంకా మేమైతే ఆ పర్సన్ దగ్గర ఏం గైడ్ అయితే ఏమంటారు గైడ్ చేయించుకోలేదు. కొంతమంది అయితే మనీ పే చేసి దాని గురించి తెలుసుకున్నారండి. అప్పట్లో భూకంపం రావడం వల్ల కింద భూమి అనేది కొంచెం ఎత్తువంపులో ఉంటుందండి, కానీ గుళ్ళో మాత్రం చల్లగా ఉంటుందండి. ఇంకా అంత ఎండలో వచ్చాం కదా, పిల్లలు మళ్ళీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అందుకోసమే ఇంకా ఇక్కడే కొద్దిసేపు పిల్లలైతే ఆడుకున్నారు.
ఇంకా బయట చూస్తున్నారు కదండీ! అసలు ఇసుకలో నడవడానికి చాలా కష్టంగా అనిపించింది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఏమో ఉన్నామండి. ఆహ్, పిల్లలు కూడా కాసేపు కూర్చుంటా గుడిలో చాలా చల్లగా ఉంటుంది. అదేందో అండి గుడిలో కూర్చుంటే అస్సలు వెళ్ళాలనిపించదు. ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే గుడికి వెళ్తే త్వరగా బయటికి రావాలనిపించదండి. అలా కూర్చుండాలనిపిస్తుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ 2 అవర్స్ పైగానే కూర్చున్నాము. ఇంకా మళ్ళా తర్వాత రిటర్న్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే లక్నవరం బీచ్ ఉంది కదండీ! అక్కడికైతే వెళ్దామనేసైతే అనుకున్నాము. ఇంకా ఇక్కడే 2 అవర్స్ అయిపోతుంది. ఇంకా మళ్ళా అక్కడ ఏమంటారు టైం అయిపోతుందంటనండి. క్లోజింగ్ టైం అయితే అవుతుందంట. ఇంకా అందరూ పిల్లలు బోట్ ఎక్కుతా అనేసి అయితే అనుకున్నారు. ఇంకా ఇక్కడనే టైం అంతా అయిపోతుంది కదా! ఇంకా మా వారైతే హడావిడి పెట్టేశారు. వెళ్దాం పదండి, ఇంకా లంచ్ చేయాలి, మళ్ళా లక్నవరంకి బీచ్ దగ్గరికి అయితే రీచ్ కావాలి కదా! టైం చూస్తేనేమో అప్పటికి 2:30 అలా అవుతుందండి. మనం 4:30 కల్లా లక్నవరంకి అయితే రీచ్ కావాలనేసి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ రామప్పలో ఈ లింగానికైతే ఎందుకో పూజలు కావట్లేదండి. అలా ప్లెయిన్‌గానే ఉంది. ఎందుకో నాకు కూడా తెలవదు. ఈసారి కనుక్కొని ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అంటే రామప్ప గుడి పక్కకు ఇలా వేరే ఒక చిన్న గుడి అయితే ఉందండి. అందులో లింగంకి అయితే శివుడికైతే పూజలైతే జరగట్లేదు. అదేందో మనకు తెలీదండి దాని చరిత్ర వచ్చేసి. ఇప్పుడొచ్చేసి లక్నవరం బీచ్‌కి అయితే రీచ్ అయిపోయామండి ఫైనలీ. ఇంకా అప్పటికైతే ఎండ అస్సలు తగ్గట్లేదండి.
యాత్రలకు వెళ్ళాలనిపిస్తుంది కానీ ఈ ఎండతోటి చాలా భయమేస్తుందండి. మీరు వెళ్ళారండి లక్నవరం బీచ్‌కి? చాలామంది ఈ మధ్య కాలంలో వెళ్తున్నారు కదా! అంటే చాలా ఫేమస్ అవుతుంది కదా లక్నవరం బీచ్ వచ్చేసి. ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ చేస్తున్నారండి డ్రైవర్ వచ్చేసి. ఇంకా మా వారు ఇక్కడికొచ్చారండి. ఇవేంటివో ఫ్రూట్ కనుక్కుందాం అనేసైతే. ఇదంట యాపిల్ అంటనండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మన ఇంటికాడ అమ్మరండి. ఎవరైనా ఇంటికాడ అమ్మితే కింద కామెంట్ చేయండి. ఇంకా మేమున్న ఏరియాలో అయితే ఈ ఫ్రూట్ అయితే ఉండదండి. మేబీ ఇలా హైవేల మీదనే ఉంటుందనుకుంటున్నాము. ఇంకా పిల్లలకు ఎన్ని వాటర్ తాగినా ఇంకా ధూపయితే ఆరట్లేదు. ఈ యాపిల్ తింటే కాస్త కొంచెం ఊరటగా అనిపించిందండి. చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. ఇక్కడ మా అక్క వాళ్ళు ఇంకా మా వారు కొన్నామండి. ఇంకా తినుకుంటూ అయితే ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా నాకు ఈడికేంచి నడవాలంటే ఇంకా చాలా భయం వేసిందండి. నాకు యాక్చువల్గా వాటర్ అంటే భయము. పక్కకు కూర్చొని కాస్త ఎంజాయ్ చేస్తాను కానీ ఇలా బీచ్లో మళ్ళీ బోటింగ్ ఇవంటే చాలా భయము, ఎందుకో తెలీదు. ఇంకా ఇది నడుస్తూ ఉంటే అటు ఇటు ఊగుతా ఉందండి. నాకైతే భయం వేసింది. నేనైతే రానని చెప్పాను మా వారికి. ఇంకా మా వారు అస్సలు ఒప్పుకోరండి. అందరు వెళ్తున్నారు కదా అనేసి అయితే ఇంకా నన్ను కూడా బలవంతంగా తీసుకొని వెళ్తున్నారు. ఇంకా నేనైతే మా అక్క చేయితే అస్సలు వదలలేదండి. అసలు నడుస్తూ ఉంటే అది మంచిగా ఊగుతుందండి. ఎంతమంది వెళ్ళారో లక్నవరం బీచ్‌కి కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీ పిల్లలకు హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయండి? మా పిల్లలకైతే ఇంకా స్టార్ట్ కాలేదండి. ఇప్పుడు థర్స్‌డే నుంచి PT1 ఎగ్జాము అంటే నెక్స్ట్ అకాడమీ స్టార్ట్ అయిందని చెప్పాను కదా మా పిల్లలకి. ఇంకా టెస్ట్‌లు అయితే ఏమంటారు థర్స్‌డే నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. యూనిట్ టెస్ట్‌లు అండి. ఫస్ట్ యూనిట్ టెస్ట్‌లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఆ టెస్ట్‌లు అయిపోయాక ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే వస్తాయండి. ఎక్కడికి ప్లాన్ వేసారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మేమైతే ఇంకా తిరుపతికైతే వెళ్దామనేసి అయితే అనుకుంటున్నామండి. కానీ ఎప్పుడు అనేది అయితే తెలీదండి. ఇంకా పిల్లలకు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాకైతే చూద్దామనేసి అయితే అనుకుంటున్నాము. కాకపోతే ఎండ చూస్తుంటే అస్సలు భయం వేస్తుందండి బయటికి వెళ్ళాలంటే. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. బోటింగ్ మళ్ళీ క్లోజ్ అవుతుందంట. అందుకోసమే ఇంకా ఫాస్ట్‌గా అయితే లోపలికైతే వెళ్తున్నాము.
బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి. అస్సలు ఎంత స్లోగా వెళ్తున్నారో ఎవరికైతే నచ్చలేదండి. ఇంకా ఇలా బోటింగ్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే ఇంటికి అయితే బయలుదేరాలి. టైం వచ్చేసి అప్పుడు ఎంత అవుతుందంటే మేబీ 4 అలా అవుతుంది అనుకుంటానండి. 4:30 అలా కావస్తుంది. ఇంకా మేము అనుకున్న ప్లాన్ అయితే ఆల్మోస్ట్ అన్నీ డన్ అండి. యాదగిరిగుట్ట, వరంగల్లో 1000 స్తంభాల గుడి, మళ్ళా భద్రకాళి టెంపుల్, మళ్ళీ అక్కడి నుంచి రామప్ప, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి లక్నవరం బీచ్కి అయితే ఇంకా లాస్ట్ అండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరిపోవాలి. అదండి వీడియో. ఇక్కడైతే ఒక చిన్న షార్ట్ అయితే తీసామండి. అది ఇంకా అప్లోడ్ చేయలేదు. చేస్తే కనుక చూడండి మీరు కూడా, ఓకేనా? అంతేనండి వీడియో. ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి. అందుకోసమే పదే పదే అడుగుతున్నాను. ఇంకా లక్నవరం బీచ్ నుంచి రిటర్న్ బయలుదేరే ముందు ఇంకా చెప్పాను కదా, 1 డే బిఫోర్ అస్సలు నిద్రలేదని. చాలా విపరీతమైన హెడేక్, ఇంకా కార్ జర్నీ అంటే చాలా చిరాకండి. అన్నిటికీ వెళ్ళాలనిపిస్తుంది, కానీ కార్ జర్నీ చూస్తే చాలా భయం వేస్తుందండి. ఇంకా ఇక్కడ ఆగేసి టీ అయితే తాగాము. మంచిగా సూర్యాస్తం అయితే అవుతుంది. చాలా బాగుంది కదా అలా చూస్తుంటే. అందుకోసమే వీడియో తీశాను, మీరు కూడా చూస్తారని. ఇక్కడ అస్సలు బాగాలేదండి. చాయో కాఫీయో తాగాను కానీ టేస్ట్ అస్సలు బాగాలేదండి. ఇంకా చాయ్ తాగిన తర్వాత ఇంటికైతే బయలుదేరేసరికి నైట్ 8:30 ఏమో అయింది అనుకుంటానండి టైం వచ్చేసి. ఇంకా నేను ఇక్కడితో ఎండ్ చేశానండి వీడియో. ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అందుకోసం ఇంకా వీడియో కంటిన్యూషన్ చేయలేకపోయానండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ ఉంటే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా లక్నవరం బీచ్కి వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. మాకు కొంచెం ఎండ ఉండడం వల్ల అంతగా ఎంజాయ్ చేయలేకపోయాము. మార్నింగ్ అవర్స్లో వెళ్తే బాగుంటుందేమో మేబీ. అంతేనండి వీడియో. నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. ఉంటాను ఫ్రెండ్స్. రేపు అంబేద్కర్ జయంతి కదా, పిల్లలకైతే హాలిడే అండి. రేపు కూడా ఒక వీడియో పెట్టాలని అయితే అనుకుంటున్నాను. పెడితే కనుక చూసేయండి. బాయ్ అండి.